ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అనుదిన అభివృద్ధి అను ఈ ఆధ్యాత్మిక దిన పాఠమునకు స్వాగతం. డిసెంబర్ 15. ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, యుగ అధిపతి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఇది క్రిస్మస్ కాలం. ఈ దినము మరియు ఆ తరువాయి 2 దినములు క్రిస్మస్ను అర్థవంతంగా ఎలాగ జరుపుకోవాలనో నేర్చుకుందాం. స్తుతి మరియు కృతజ్ఞతను ఎలుగెత్తి చెప్పుము. చెప్పసఖ్యము కాని ఆయన వరమును బట్టి దేవునికి గట్టిగా స్తుతులు చెల్లించుము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తు జననము పరలోకమును మరియు భూమిని ఉత్తేజపరిచినది. పరలోక దేవదూత గణములు దేవునికి మహిమ అని ఎలుగెత్తి స్తుతించినవి. లూకా సువార్త 2వ అధ్యాయం 13-14 వచనాలు. జ్ఞానులు నక్షత్రమును చూచినప్పుడు వారిలో ఉత్పన్నమైన మిక్కిలి అధికమైన ఆనందము తమలో తాము దాచుకొనలేకపోయిరి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. గొల్లలకు అది గొప్ప ఆనందము కలుగజేసెను. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. శిశువైన యేసును ఎత్తుకొనిన సిమియోను బహుగా ఆనందించి ఇక ఈ లోకంలో ఇంకా జీవించనవసరం లేదని భావించెను. ప్రియ స్నేహితుడా, స్తుతించుటకు నీ స్వరమెత్తుము. పాటలు నీవు కేవలం ఆడియో వీడియో టేపులే పాడకుండునుగాక. సుందరమైన దుస్తులు, సమృద్ధికరమైన భోజనములు, అరుదైన వంటలు మరియు ఇతర రకాల సంతోషములన్నీయు క్రీస్తు వచ్చెనను ఆనందమునకు సూచనలై ఉండవలెను. ప్రభువును బయటపెట్టి తలుపు వేసుకుని తమ కార్యక్రమములో నిమగ్నమైన లవోదికయ సంఘం వలె మనం ఉండవద్దు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. యేసు మనతో కలిసి భోజనము చేయగోరుచున్నాడు. మన భోజనపు బల్ల దగ్గర మాట్లాడుకొనుటకు ఆయనే మన ప్రధాన అంశంగా మారినప్పుడు మాత్రమే ఇది సాధ్యపడును. క్రైస్తవేతరులను చేర్చుకొనుము. యేసు జననము క్రైస్తవులకు మాత్రమే కాక ప్రజలందరికీ కూడా మహా సంతోషకరమైన సువర్తమానమై ఉన్నది. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. ఈ సందేశం యొక్క ప్రాముఖ్యతను సరిగా అర్థం చేసుకున్న గొల్లలు దానిని విరివిగా ప్రచురించిరి. లూకా సువార్త 2వ అధ్యాయం 17వ వచనం. మనము క్రీస్తు యొక్క 2వ రాకడను గురించి మాట్లాడుచున్నాము. అయితే ఆయన మొదటి రాకడను గురించి తెలియని లక్షలాది ప్రజలు ఇంకా ఉన్నారు. క్రైస్తవేతరుల గృహములకు వెళ్ళి మనం ఎందుకు కేరల్స్ పాడకూడదు? క్రిస్మస్ దినమున మన ఇరుగు పొరుగు వారు ఉన్న వారికి పండ్లు, పలహారములు మరియు ఇతర బహుమతులతో ఒక క్రొత్త నిబంధన గ్రంథమును వారికి ఇచ్చుటకు ఎందుకు వెళ్ళకూడదు? మన పిల్లలు క్రిస్మస్ చెట్టును ఏర్పాటు చేసి ప్రత్యేకంగా క్రైస్తవేతర పిల్లలకు బహుమతులు ఇచ్చుటకు వారిని మనం ఎందుకు ప్రోత్సహించకూడదు? కొవ్వొత్తులకు బదులు నూనె దీపములను ఎందుకు వెలిగించకూడదు? పాశ్చాత్య గీతములను కాకుండా భారతీయ సంగీతంతో కట్టిన స్థానిక భాషా కీర్తనలను పాడవచ్చును. భజన, స్తుతి, పండుగ కార్యక్రమములను ఎందుకు నిర్వహించకూడదు? క్రైస్తవ్యము విదేశీ మతము అను భారతీయ భావనను కాదని నిరూపించుటకు మనమేం చేసితిమి? డాక్టర్ స్టాన్లీ జోన్స్ లాంటి వ్యక్తులు మనకు అవసరం. భారతీయ సంస్కృతిని గురించిన లోతైన అవగాహన కలిగిన అతడు మన దేశంలోని విద్యావంతులకు క్రైస్తవ విశ్వాసమును విదేశం నుండి దిగుమతి చేసుకున్న వస్తువుగా కాకుండా వారి స్వంత ఆత్మీయ ఆశయాల పరిపూర్ణతగా విశదపరచును. క్రైస్ట్ ఆఫ్ ద ఇండియన్ రోడ్ అను ఆయన పుస్తకం చారిత్రాత్మకమైనది. నేటి ధ్యాన వాక్య భాగం. ఉదయం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం, సాయంత్రం ఆమోస్ గ్రంథం 1వ అధ్యాయం నుండి 3వ అధ్యాయం వరకు. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. క్రైస్తవేతరులను చేర్చుకొనుము. యేసు జననము క్రైస్తవులకు మాత్రమే కాక ప్రజలందరికీ కూడా మహా సంతోషకరమైన సువర్తమానమై ఉన్నది. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. ఈ సందేశం యొక్క ప్రాముఖ్యతను సరిగా అర్థం చేసుకున్న గొల్లలు దానిని విరివిగా ప్రచురించిరి. లూకా సువార్త 2వ అధ్యాయం 17వ వచనం.
మనము క్రీస్తు యొక్క రెండవ రాకడను గురించి మాట్లాడుచున్నాము. అయితే ఆయన మొదటి రాకడను గురించి తెలియని లక్షలాది ప్రజలు ఇంకా ఉన్నారు. క్రైస్తవేతరుల గృహములకు వెళ్ళి మనం ఎందుకు కేరల్స్ పాడకూడదు? క్రిస్మస్ దినమున మన ఇరుగు పొరుగు వారు ఉన్న వారికి పండ్లు, పలహారములు మరియు ఇతర బహుమతులతో ఒక క్రొత్త నిబంధన గ్రంథమును వారికి ఇచ్చుటకు ఎందుకు వెళ్ళకూడదు? మన పిల్లలు క్రిస్మస్ చెట్టును ఏర్పాటు చేసి ప్రత్యేకంగా క్రైస్తవేతర పిల్లలకు బహుమతులు ఇచ్చుటకు వారిని మనం ఎందుకు ప్రోత్సహించకూడదు? కొవ్వొత్తులకు బదులు నూనె దీపములను ఎందుకు వెలిగించకూడదు? పాశ్చాత్య గీతములను కాకుండా భారతీయ సంగీతంతో కట్టిన స్థానిక భాషా కీర్తనలను పాడవచ్చును. భజన, స్థుతి, పండుగ కార్యక్రమములను ఎందుకు నిర్వహించకూడదు? క్రైస్తవ్యము విదేశీ మతము అను భారతీయ భావనను కాదని నిరూపించుటకు మనమేం చేసితిమి? డాక్టర్ స్టాన్లీ జోన్స్ లాంటి వ్యక్తులు మనకు అవసరం. భారతీయ సంస్కృతిని గురించిన లోతైన అవగాహన కలిగిన అతడు మన దేశంలోని విద్యావంతులకు క్రైస్తవ విశ్వాసమును విదేశం నుండి దిగుమతి చేసుకున్న వస్తువుగా కాకుండా వారి స్వంత ఆత్మీయ ఆశయాల పరిపూర్ణతగా విశదపరచును. క్రైస్ట్ ఆఫ్ ద ఇండియన్ రోడ్ అను ఆయన పుస్తకం చారిత్రాత్మకమైనది. నేటి ధ్యాన వాక్య భాగం. ఉదయం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం, సాయంత్రం ఆమోస్ గ్రంథం 1వ అధ్యాయం నుండి 3వ అధ్యాయం వరకు. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.